రావు పోయిండు, రెడ్డి కూర్చుండు. మరి ఇప్పుడు ఎవరు రావాలి, ఎవరు కూర్చోవాలనంటే ఎక్కడైతే బీసీలు ఎస్సీలకు అవకాశం ఇచ్చిరో, ఎస్సీల కంటే ఎట్లా ఎస్సీ రిజర్వేషన్లలో ఏ పార్టీ అయినా ఎస్సీ కూడా గెలవాలి కాబట్టి ఎస్సీలలో మంచి వ్యక్తిని చూసి ఓట్లు వేయండి. ఎట్టి పరిస్థితులలో బీఆర్ఎస్ పార్టీకి మాత్రం ఓటు వేయకండి. సో అదేవిధంగా మన కళ్ళ ముందు ఇండిపెండెంట్ అభ్యర్థులు ఎవరైనా మంచి వ్యక్తులు ఉంటే వారిని కూడా ఎన్నుకునే ప్రయత్నం చేయండి. ప్రజాస్వామ్యాన్ని బతికించండి. ఎందుకనంటే ఇండిపెండెంట్ వ్యక్తులను గెలిపిస్తేనే ప్రజాస్వామ్యంలో ఎన్నికలకు నమ్మకం కలుగుతా ఉంది. ప్రజలలో పనిచేయడానికి వారు కూడా సిద్ధంగా ఉంటారు. మీరు చూడండి, ఇప్పుడు రేవంత్ రెడ్డి అంటున్నాడు 25 మంది ఎమ్మెల్యేలు సిద్ధంగా ఉన్నారు నీ పార్టీ దుకాణం మూసేసుకోవాలి. నాకు 25 మంది టచ్లో ఉన్నారని కేసీ రావు గారు అంటున్నారు. మరి మీరు టచ్లో పెట్టుకోవడానికైనా ఈ ప్రజాస్వామ్యాన్ని, ఈ అధికారాన్ని మీ చేతుల్లో పెట్టింది? ప్రతిపక్ష హోదాలో నిన్ను, అధికార హోదాలో నిన్ను పెట్టింది కేవలం మీ ఎమ్మెల్యేలు మా ఎమ్మెల్యేలను కొనుక్కుందాం, ఆడుకుందాం, ఇలాగే డ్రామా చేద్దామనా మీకు ఇచ్చింది? ప్రజల తరపున న్యాయం మాట్లాడమని, ప్రజలకు న్యాయం చేయమని, ప్రజల సంక్షేమాన్ని చూడమని, ప్రజలకు విద్య పట్ల, ఆరోగ్యం పట్ల, అభివృద్ధి పట్ల ఒక సూచన చూపిస్తారని, ఒక అభివృద్ధి సూచిక మీరు చేస్తారనే ఉద్దేశంతోనే కదా ప్రజలు మీకు ఓట్లేసి ఎన్నుకున్నది. ఈరోజు చదువుకున్నటువంటి విద్యార్థి లోకం, చదువుకున్నటువంటి వ్యక్తులు ఈరోజు ప్రజల్లోకి వస్తున్నారు. వాళ్ళంటి వాళ్ళను ఎన్నుకోండి. ఇప్పుడు మీరు చూసినట్టయితే నల్గొండ, వరంగల్, ఖమ్మం ఏదైతే ఎమ్మెల్సీ సీటు కోసం ఉప ఎన్నిక జరుగుతూ ఉందో దాంట్లో భాగంగానే చాలా మంది ఇండిపెండెంట్ ముందుకు రావడం జరుగుతూ ఉంది. అట్లాంటి వాళ్ళను మనము ఆదరించాలి. ఉదాహరణకి మన అశోక్ సార్ లాంటి వాళ్ళు ఆ అశోక్ ఆన్లైన్ అకాడమీ అని పెట్టి ఇవాళ నిరుద్యోగ యువతులకు ఫ్రీగా ఎడ్యుకేషన్ ఇస్తూ, ఫ్రీగా గ్రూప్ 2, గ్రూప్ 1 సివిల్స్ ఏదైతే అది తనకు తోచిన సహాయం చేస్తూ నిరుద్యోగులకు లేకపోతే ఎవరైతే ఉద్యోగం రాస్తున్నారో వాళ్ళకి ఎక్కడ అన్యాయం జరిగినా వాళ్ళ పక్షాన కొట్లాడినటువంటి వ్యక్తి అశోక్ సార్. అశోక్ సార్ లాంటి వ్యక్తికి ఈరోజు సమాజం అండగా నిలబడాలి. సమాజమే తలా ₹1 వేసుకొని అశోక్ సార్ను గెలిపించాలి. ఎందుకనంటే తను ఒక బహుజన బిడ్డ, తనకి అధికారం మీద ఆశ లేదు, అధికారం అంటే మోజు లేదు. ప్రజల తరఫున తనలాంటి బహుజనుల నుంచి వచ్చినటువంటి, కష్టాలలో నుంచి వచ్చినటువంటి ఎంతో మంది నిరుద్యోగ బిడ్డలకు అండగా నిలిచి గత నెలలో తను ప్రాణాలను సైతం లెక్క చేయకుండా అమర నిరాహార దీక్ష చేసిండు గ్రూప్ 2 ఉద్యోగాల కోసం. ఒకసారి ఆలోచన చేయండి. మన గ్రూప్ 1 రద్దయినప్పుడు కూడా ఆయన పోరాట పటిమ ఎంతో గొప్పది. కాబట్టి అశోక్ సార్ లాంటి వ్యక్తిని మనం ఎమ్మెల్సీగా పంపిస్తే, పట్టభద్రుల ఎమ్మెల్సీగా పంపిస్తే మన విద్యార్థుల గురించి, నిరుద్యోగుల గురించి ఒక అవగాహన ఉంటుంది, ఆలోచన ఉంటుంది. ఎలాంటి వీళ్ళకి చట్టం తీసుకురావాలి, ఎలాంటి ఉద్యోగాలలో ఎలాంటి మార్పులు తీసుకురావాలి, ఉద్యోగ నియామకాలలో ఎలాంటి కఠినమైనటువంటి నియమాలు పెట్టాలనేటువంటి ఆలోచన అశోక్ సార్ లాంటి వ్యక్తులకు ఉంటుంది. కాబట్టి సమాజమే ఇలాంటి పేద బిడ్డలను, అశోక్ సార్ లాంటి నిక్కచ్చిగా కొట్లాడేటువంటి నాయకులను తయారు చేయాలి. అలాంటి వారి కోసం అండగా ఉండాలని నిరుద్యోగ యువతకు కూడా నేను పిలుపునిస్తా ఉన్నా. నిరుద్యోగులారా, మీరు లక్షల మంది ఉన్నారు. మీరు అనుకుంటే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలలో అశోక్ సార్ లాంటి అతి సాధారణమైనటువంటి వ్యక్తిని గెలిపించవచ్చు. రాజకీయాలకు అతీతంగా, ప్రభుత్వాలకు అతీతంగా, డబ్బులకు అతీతంగా, మందుకు అతీతంగా, అవినీతికి అతీతంగా మీరు ఈజీగా మీ చేతిలో ఉన్నటువంటి ఓటుని అశోక్ సార్ లాంటి వ్యక్తులకు వేసి గెలిపించే అవకాశం మీ దగ్గర ఉంది. మరి మీరు నిజమైన అటువంటి అవకాశాన్ని ఇస్తారా, లేకపోతే మభ్యపెట్టేటువంటి మాటలకు లోబడో, లేకపోతే కల్లుబొల్లు మాటలు చెప్పేటువంటి నాయకులకో, లేకపోతే రాజకీయ పార్టీల అండ కోసమో, రాజకీయాల రంకు పూసుకోవడం కోసమో మీరు కూడా మరొకసారి ఓటు రూపంలో మోసపోతే వచ్చే 5 ఏళ్లలో ఇంకా మీకు ప్రభుత్వ నియామకాలు ఉండవు, ప్రభుత్వ ఉద్యోగాలు ఉండవు. ఇప్పటికే ప్రభుత్వ ఉద్యోగాలు నియామకాలు పెద్దగా వేసినటువంటి ఏం కనబడతలేదు. వాళ్ళు ఇచ్చినటువంటి మేనిఫెస్టోను మనం పరిశీలిస్తే ఇక్కడ ఆ పరిస్థితి లేదు. కాబట్టి మళ్ళీ మళ్ళీ చెప్తున్నా నేను, మీరు గుర్తుపెట్టుకోండి, మన బ్రతుకులని ఎవ్వడు మార్చడు. మన బ్రతుకుల్ని మనమే మార్చుకోవడానికే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు నీకు ఓటు హక్కును 18 సంవత్సరాలు నిండిన ప్రతి వ్యక్తికి లింగ భేదం లేకుండా, వర్ణ భేదం లేకుండా, కుల భేదం లేకుండా ఓటు హక్కును కల్పించినటువంటి మహనీయుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. మరి అలాంటి నీ యొక్క ఓటు ఖడ్గంతో నీ జీవితాన్ని మంచిగా చేసుకుంటావో లేకపోతే నరుక్కొని ఆగం చేసుకుంటావో అనేది కూడా నువ్వు ఆలోచన చేసుకో.
ఇది నేను మీకు చేసేటువంటి సూచన.